وقالت اليهود عزير ابن الله وقالت النصارى المسيح ابن الله ذلك قولهم بأفواههم يضاهئون قول الذين كفروا من قبل قاتلهم الله أنى يؤفكون. ఉజైర్ అల్లాహ్ కుమారుడు అని యూదులు అంటారు. మసీహ్ యేసు అల్లాహ్ కుమారుడు అని క్రైస్తవులు అంటారు. ఇవి వారి మూజువాణి మాటలే. తమ పూర్వీకులైన అవిశ్వాసులు పలికిన మాటలని వీళ్ళు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నాశనం చేయ వారు ఎటు కొట్టుకుపోతున్నారు. ఇత్తఖదు అహబారహుం వరుహబానహుం అర్బాబం మిన్ దూనిల్లాహి వల్ మసీహ ఇబ్న మర్యమ్ వమా ఉమిరు ఇల్లా లియఅబుదు ఇలాహ వాహిదా లా ఇలాహ ఇల్లా హువ సుబ్హానహు అమ్మా యుష్రికూన్. వారు అల్లాహ్ను వదిలి తమ పండితులను సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. మరియం కుమారుడు మసీహును కూడా. వాస్తవానికి వారికి ఒక్కడనే దైవాన్ని మాత్రమే ఆరాధించమని ఆజ్ఞాపించడం జరిగింది. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. వారు కల్పించే భాగస్వామ్యాలకు ఆయన అతీతుడు, పరిశుద్ధుడు. يريدون أن يطفئوا نور الله بأفواههم ويأبى الله إلا أن يتم نوره ولو كره الكافرون. వారు అల్లాహ్ జ్యోతిని తమ నోటితో ఊది ఆపివేయాలనుకుంటున్నారు. వాస్తవానికి అల్లాహ్ తన జ్యోతిని పరిపూర్ణం చేయకుండా ఉండడు. అవిశ్వాసులకు అది ఎంతగా సహించరానిదైనా సరే. والذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو كره المشركون. ఆయన తన ప్రవక్తకు సన్మార్గాన్ని సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు, దాన్ని సకల ధర్మాలపై ఆధిపత్యం వహించేలా చేయడానికి. ఈ విషయం బహుదైవారాధకులకు మెంగుడు పడకపోయినా సరే. యా అయ్యుహల్లజీన ఆమనూ ఇన్న కసీరం మినల్ అహ్బారి వర్రుహబాని లయాకులూన అమ్వాలన్ నాసి బిల్ బాతిలి వయసుద్దూన అన్ సబీలిల్లాహి వల్లజీన యక్నిజూన అజ్-జహబ వల్ ఫిద్దత వలా యున్ఫిఖూనహా ఫీ సబీలిల్లాహి ఫబashshirhum బిఅజాబిన్ అలీమ్. ఓ విశ్వాసులారా, యూదులు క్రైస్తవులలోని చాలామంది పండితులు సన్యాసులు అక్రమ మార్గాల ద్వారా ప్రజల సొమ్మును స్వాహా చేస్తున్నారు. అల్లాహ్ మార్గం నుండి వారిని ఆపుతున్నారు. ఎవరైతే వెండి బంగారాలను ప్రోగు చేసి అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయారో వారికి బాధాకరమైన యాతన కలదనే వార్తను వినిపించు. యౌమ యుహమా అలైహా ఫీ నారి జహన్నమ వతుక్వా బిహా జిబాహుహుం వజునూబుహుం వజుహూరుహుం హాదా మా కనజ్తుమ్ లిఅన్ఫుసికుమ్ వదూఖూ మా కుంతుమ్ తక్నిజూన్. ఆ రోజు దానిని వెండి బంగారాన్ని నరకాగ్నిలో కాల్చి దాంతో వారి నొసళ్లపై, పార్శ్వాలపై, వీపులపై వాతలు వేయబడతాయి. ఇదంతా మీరు మీకోసం కూడబెట్టుకున్నదే. కాబట్టి ఇప్పుడు మీరు కూడబెట్టుకున్న దాన్ని రుచి చూడండి అని వారితో అనబడుతుంది. ఇన్న ఇద్దత షుహూరి ఇందల్లాహి ఇస్నా అషర షహరన్ ఫీ కితాబిల్లాహి వమా ఖలఖస్ సమావాతి వల్ అర్ద మిన్హా అర్బఅతున్ హురుమ్ ذلك الدين القيم فلا تظلموا فيهن أنفسكم وقاتلوا المشركين كافة كما يقاتلونكم كافة واعلموا أن الله مع المتقين. నిశ్చయంగా అల్లాహ్ వద్ద నెలల సంఖ్య 12 మాత్రమే. అల్లాహ్ గ్రంథంలో భూమాకాశాలు సృష్టించిన రోజు నుండి ఇలాగే ఉంది. వాటిలో 4 నెలలు పవిత్రమైనవి, నిషిద్ధమైనవి. ఇదే స్థిరమైన ధర్మం. కాబట్టి మీరు ఈ నిషిద్ధ మాసాలలో మీ ఆత్మలకు అన్యాయం చేసుకోకండి. ముష్రికులు అందరూ కలిసి మీతో ఏ విధంగా పోరాడుతున్నారో మీరు కూడా వారితో అదే విధంగా పోరాడండి. అల్లాహ్ సతతం భయభక్తులు కల వారి తోడుగా ఉంటాడని తెలుసుకోండి. ఇన్నమన్ నసీహు జియాదతున్ ఫిల్ కుఫ్రి యudillu బిల్లదీన కఫరు యహల్లునహు అమ వయుహర్రిమునహు అమల్ లియుబతిహు వద్దత మా హరమల్లాహు ఫయహల్లు మా హరమల్లాహ్ జుయిన లహుం దుఉ అమాలిహిం వల్లాహు లా యహ్దీల్ ఖౌమల్ కాఫిరీన్. నిశ్చయంగా నెలలను వెనక్కి ముందుకు జరపటం అవిశ్వాసంలో మరింత పరితగించడం క్రిందికి వస్తుంది.
దీని ద్వారా అవిశ్వాసులను భ్రష్టు పట్టించడం జరుగుతుంది. వారు ఈ నిషిద్ధ మాసాన్ని ఒక ఏడాది ధర్మసమ్మతం చేసుకుంటారు, మరో ఏడాది దాన్ని అధర్మంగా ఖరారు చేస్తారు. ఈ విధంగా అల్లా నిషేధించిన మాసాల గణనను వారు తమకు అనుగుణంగా మలుచుకొని అల్లా నిషేధించిన నెలను ధర్మసమ్మతం చేసుకుంటారు. వారి దుష్కర్మలు వారి దృష్టిలో మనోహరమైనవిగా కనిపిస్తున్నాయి. అలా అవిశ్వాసు జనులకు సన్మార్గం చూపడు. యా అయ్యుహల్లజీన ఆమనూ మా లకుం ఇదా ఖీల లకుం ఇన్ఫిరూ ఫీ సబీలిల్లాహి సఅకల్తుమ్ ఇలల్ గద్ అరదీతుమ్ బిల్ హయాతి దున్యా మినల్ ఆఖిరహ ఫమా మతాఉల్ హయాతి దున్యా ఫిల్ ఆఖిరతి ఇల్లా ఖలీల్. ఓ విశ్వాసులారా, మీకేమైపోయింది, అల్లా మార్గంలో బయలుదేరండి అని మీతో అన్నప్పుడు మీరు నేలకు అతుక్కుపోతారేమిటి? మీరు పరలోకానికి బదులు ప్రాపంచిక జీవితంతోనే సంతోషపడుతున్నారా? అయితే వినండి, ప్రాపంచిక జీవిత ప్రయోజనం పరలోకం ముందు అత్యల్పమైనది. ఇల్లా తన్ఫిరూ యుఅذిబకుమ్ అజాబన్ అలీమా వయస్తబ్దిల్ ఖౌమన్ గైరకుమ్ వలా తదర్రూహు షయ్యా వలా అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఒకవేళ మీరు బయలుదేరకపోతే అల్లాహ్ మిమ్మల్ని బాధాకరమైన శిక్ష గురి చేస్తాడు, మీకు బదులుగా మరొక జాతిని మీ స్థానంలో తెస్తాడు, మరి మీరు ఆయనకు ఎలాంటి నష్టం కలిగించలేరు. అల్లాహ్ ఏదైనా సరే చేయగల సమర్థుడు. ఇల్లా తన్ఫిరూ ఫఖద్ నసరహుల్లాహు ఇద్ అఖ్రజహుల్లజీన కఫరూ సానియ ఇస్నైన్ ఇద్ హుమా ఫిల్ గారి ఇద్ యఖూలు లిసాహిబిహి లా తహజన్ ఇన్నల్లాహ మఅనా ఫఅంజలల్లాహు సకీనతహు అలైహి వఅయ్యదహు బిజునూదిన్ లమ్ తరౌహా వజఅల కలిమతల్లజీన కఫరూ సుఫ్లా వకలిమతుల్లాహి హియల్ ఉల్యా వల్లాహు అజీజున్ హకీం. ఒకవేళ మీరు అతనికి ప్రవక్తకు సహాయం చేయకపోతే పోనివ్వండి. అవిశ్వాసులు అతన్ని వెళ్ళగొట్టినప్పుడు అల్లా అతనికి సహాయం చేశాడు. వారిద్దరిలో అతను ప్రవక్త రెండవవాడు. వారిద్దరు గుహలో ఉన్నప్పుడు అతను తన తోటి వానితో దుఃఖించకు, అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడని ఓదార్చినప్పుడు అల్లాహ్ అతనిపై తన ప్రశాంతతను అవతరింపజేశాడు. మీకు కానరాని సైన్యాలతో అతనికి సహాయపడ్డాడు. ఎట్టకేలకు అవిశ్వాసుల మాటను అవనతం చేశాడు. అల్లాహ్ వాక్కు మాత్రమే ఉన్నతికి చేరింది. అల్లాహ్ తిరుగులేనివాడు, వివేక సంపన్నుడు. ఇన్ఫిరూ ఖిఫాఫా వసిఖాలా వజాహిదూ బిఅమ్వాలికుమ్ వఅన్ఫుసికుమ్ ఫీ సబీలిల్లాహ్ ज़ालिकुम खैरुल लकुम इन कुंतुम तालमून. ప్రయాణ సామగ్రి తేలిగ్గా ఉన్నా బరువుగా ఉన్నా